సో నా అప్రిషియేషన్ కి సార్ వచ్చారు. ఓకే సార్, యాక్చువల్లీ దిస్ ఇస్ మై టీమ్, ప్లేస్మెంట్ టీమ్. అందుకే మీరు మా దగ్గర చదువుకున్న ప్రతి పిల్లవాడికి కూడా జాబ్ వచ్చేలా మీరు క్లాస్ చెప్పడం, సబ్జెక్ట్ చెప్పడం ఎంత ఇంపార్టెంటో దాంతో పాటు వాళ్ళకి జాబ్ వచ్చేలా చేయడం మీకు అంతకంటే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. దాంతో పాటు చాలా మంది లైఫ్ ని మీరు లీడ్ చేసే పొజిషన్ లో ఉన్నారు. అది గుర్తుపెట్టుకుని అంకల్ సార్, రాజేష్ సార్, వంశీ సార్ వీళ్ళందరూ గైడెన్స్ లో ముందుకెళ్తే వాళ్ళకి మంచి జీవితాన్ని ఇవ్వాలంటే మీరు చాలా బాగా పనిచేయాలి. మీకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మీ వల్ల వాళ్ళకి జాబ్, వాళ్ళకి ఫైనాన్షియల్ గా, ఫ్యామిలీ పరంగా, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ మీద ఆశ పెట్టిన వాళ్ళందరి కోరికలు మీరే తీర్చాలి. సుప్రియ, షీ ఇస్ ద బెస్ట్ ఎంప్లాయీ. కానీ వీఆర్ ఆల్ డిసైడెడ్ అండ్ మేమే స్ట్రాంగ్ గా ఉన్నాం అందరికన్నా దానికోసం. అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్ ఆల్సో కంటిన్యూస్. అయితే మనం రాజేష్ సార్ వచ్చాడు మొన్న 1600, 1650 డిగ్రీ కాలేజ్, పద్మావతి కాలేజ్, జిల్లాకి ఏకైక కాలేజ్, అది ఓల్డ్ కాలేజ్. దాన్ని మనం అడాప్ట్ చేసుకుని, అడాప్ట్ అంటే వాళ్ళకి కావాల్సిన అంశాలు తీస్తూ దాన్ని ప్రమోట్ చేస్తూ దానికి జాయినింగ్ పెరిగేలాగా, దానికి ప్లేస్మెంట్ పెరిగేలాగా మనం మన ఇన్స్టిట్యూట్ ఎలా అయితే పనిచేస్తున్నామో మన ఓన్ మనీ, ఓన్ ఎఫెక్ట్ మీ అందరూ సపోర్ట్ తీసుకుని మనం దాన్ని కూడా చేస్తున్నాం. దాంట్లో ఎక్కువ నిరుపేద పిల్లలు ఉంటారు, అంటే బాగా లేని పిల్లలు గవర్నమెంట్ కాలేజ్ మ్యాక్సిమం లేని జాయిన్ అవుతారు కదా. ఒక 1650, 700 దాకా ఉన్నారు. ఆ ప్రిన్సిపల్ గారు పిలిస్తే ఇన్వైట్ చేస్తే రాజేష్ సార్ మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి ఇప్పుడు వాళ్ళకి హోర్డింగ్ కానీ, ప్రొజెక్టర్ కానీ ఆయన అనుకుని అడిగారు. ఇప్పుడు ప్రస్తుతం హోర్డింగ్ ఓకే చేశారు, ప్రొజెక్టర్ ఫ్యూచర్లు ఇస్తున్నారు. మన యూనివర్సిటీ ద్వారా కానీ, మన డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ద్వారా కానీ మన ఇన్స్టిట్యూట్ ఎలా ప్రమోట్ చేసుకుంటాం, ఆ కాలేజ్ ఎలా ప్రమోట్ చేసి ఆ కాలేజీకి పోవడం, అంతకుముందు ఎలా అయితే బాగా ప్రైవేట్ కాలేజీ లేని టైంలో ఎలా ఉందో అలా రావాలని మనం పనిచేస్తున్నాం. అది కృష్ణా జిల్లాకి పెద్ద ఏకైక మహిళా కాలేజీ, పద్మావతి మహిళా కాలేజీ డిగ్రీ అయితే చాలా పేరు ఉండేది. Great, sir. Thanks.